హలో యానిమే ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? సో గాయ్స్, ఈ వీడియోలో నేను ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్లోని ఎపిసోడ్ 41 నుండి 50 వరకు ఇక మన వివరణ వైపు వెళ్దాం. ఎపిసోడ్ 41 ప్రారంభంలో స్కార్ మరియు మిగతా వాళ్ళు టన్నెల్ నుండి వెళ్తూ ఉంటారు. అప్పుడు మేజర్ కిమ్లీని చంపమని తన సైనికులకు ఆర్డర్ ఇస్తాడు. కానీ ఎడ్వర్డ్ వాళ్లను అలా చేయవద్దని ఆపుతాడు. అప్పుడు మేజర్ మైల్స్ ఎడ్వర్డ్ను పట్టించుకోడు. తర్వాత స్కార్ డాక్టర్ మార్కో నోట్స్ను డీకోడ్ చేస్తూ ఉంటారు. దానిలో షింగ్ ప్రజలకు హోవెన్హైమ్ ఆల్కా హిస్టరీ నేర్పించాడని వారికి తెలుస్తుంది. తర్వాత వాళ్ళు టన్నెల్ నుండి బయటకు వస్తారు. అక్కడ వారికి అల్ఫాన్స్ కనిపిస్తాడు. నార్త్ కమాండ్లో ఇప్పుడు జనరల్ బ్రాడ్లీ మనుషులు ఉన్నారని అతను వారికి చెప్తాడు. అందువల్ల వారు ఇప్పుడు సైన్యం నుండి దాక్కోవాలి. తర్వాత స్కార్ వాళ్ళందరినీ ఒక హిలీ టౌన్కి తీసుకువెళ్తాడు. అక్కడ ఇస్ఫాలియన్ ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక సోల్జర్ అల్ఫాన్స్ లాంటి ఆర్మర్లో ఉంటాడు. దీనివల్ల మేజర్ కిమ్లీకి అల్ఫాన్స్ వెళ్ళిపోయిన విషయం తెలియదు. అప్పుడు మేజర్ మైల్స్ కిమ్లీని స్నైపర్తో కాల్చమని ఆదేశిస్తాడు. కానీ ఎడ్వర్డ్ అదే టైంలో కిమ్లీతో మాట్లాడటానికి వెళ్ళిపోతాడు. అప్పుడు కిమ్లీ అంటాడు వాళ్ళు తనని షూట్ చేయబోతున్నారని అతనికి తెలుసని. మరియు కిమ్లీ ఆల్కమీని యూజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత కిమ్లీ కైమెరాలు ఎడ్వర్డ్ పై అటాక్ చేస్తాయి. అప్పుడు ఎడ్వర్డ్ డైనమైట్తో అమ్మోనియాను తయారు చేసి వాటిని ఓడిస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ కిమ్లీతో పోరాడుతాడు. అప్పుడు కిమ్లీ ఫిలాసఫర్ స్టోన్ కింద పడిపోతుంది. మరియు ఎడ్వర్డ్ అతని చేతిపై ఉన్న ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్ను కూడా కట్ చేస్తాడు. అప్పుడు కిమ్లీ మరో ఫిలాసఫర్ స్టోన్తో ఎడ్వర్డ్ పై అటాక్ చేస్తాడు. దానివల్ల ఎడ్వర్డ్ పై శిథిలాలు పడి అతను గాయపడతాడు. ఆ తర్వాత అల్ఫాన్స్ కూడా స్పృహ కోల్పోతాడు. ఎందుకంటే అతని రియల్ బాడీ అతని సోల్ను పుల్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఎడ్వర్డ్ కైమెరాల్ను శిథిలాల నుండి తీస్తాడు. అప్పుడు కైమెరాలు ఎడ్వర్డ్కు హెల్ప్ చేస్తాయి. ఇంకా ఎడ్వర్డ్ ఆల్కమీని ఉపయోగించి తన గాయాన్ని మాన్పుకుంటాడు. అప్పుడు అక్కడ ఒక కైమెరాకు ఫిలాసఫర్ స్టోన్ దొరుకుతుంది. వాళ్ళు ఎడ్వర్డ్ ట్రీట్మెంట్ కోసం అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు. తర్వాత అల్ఫాన్స్ స్పృహలోకి వస్తాడు. అప్పుడు వాళ్ళందరూ అల్ఫాన్స్ను రీఅసెంబుల్ చేయడం మొదలు పెడతారు. మే చాంగ్కు ఒక ఐడియా వస్తుంది. నోట్స్ను డీకోడ్ చేయడానికి స్కార్ సోదరుడి నోట్స్ను రీఅసెంబుల్ చేయాలని. మే చాంగ్ ఆ నోట్స్ ప్రతి పేజీలో ఇమ్మోర్టల్ అని రాసి ఉండటం చూస్తుంది. వాళ్ళు ఆ పేజీలలోని ఇమ్మోర్టల్ పదాన్ని ఒకదానిపై ఒకటి పెడతారు. స్కార్ డాక్టర్ మార్కో కలిసి నోట్స్ను డీకోడ్ చేస్తారు. ఆ నోట్స్పై కంట్రీ వైడ్ ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్ ఏర్పడుతుంది. వాళ్ళు పేజీలను తలక్రిందులుగా అసెంబుల్ చేస్తారు. దాంతో వాళ్లకు మరో ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్ దొరుకుతుంది. అది జింగ్ ఆల్కా హిస్టరీతో తయారు చేయబడింది. ఈ ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్తో ఫాదర్ దేశవ్యాప్త సర్కిల్ను వాళ్ళు రద్దు చేయగలరు. తర్వాత కిమ్లీ ప్రైడ్ను కలుస్తాడు. అతను నార్త్లో క్రెస్ట్ ఆఫ్ బ్లడ్ చేయమంటాడు. కిమ్లీ నార్త్ సైనికులు డెవలప్ అయ్యారని, ఇది ఈజీ కాదని అంటాడు. కానీ ప్రైడ్ ఇది అర్జెంట్ అంటాడు. తర్వాత మేజర్ మైల్స్ నార్త్ కమాండ్కి వస్తాడు. అతను ఎడ్వర్డ్ ఇంకా తప్పిపోయాడని చెబుతాడు. తర్వాత స్లాత్ భూగర్భ టన్నెల్ను పూర్తిగా నిర్మిస్తాడు. ఫాదర్ డే ఆఫ్ రెక్కనింగ్ దగ్గరలోనే ఉంది అంటాడు. తర్వాత హోయెన్హైమ్ లియోర్కి వచ్చి చర్చి బేస్మెంట్లోకి వెళ్తాడు. చర్చి బేస్మెంట్లో టాక్సిక్ వాటర్ ఉంటుంది. అది జనాల్ని అండర్గ్రౌండ్ టన్నెల్లోకి వెళ్లకుండా ఆపుతుంది. తర్వాత హోయెన్హైమ్ స్లాత్ టన్నెల్కు చేరుకుంటాడు. అప్పుడు ప్రైడ్ అతనిపై అటాక్ చేస్తాడు. హోయెన్హైమ్ ఆ దాడిని తప్పించుకుని టన్నెల్ బయటికి వస్తాడు. హోయెన్హైమ్కు ప్రైడ్ తన పవర్స్ను టన్నెల్లోనే వాడగలడని అర్థమవుతుంది. ఇంకా ప్రైడ్ టన్నెల్ బయటికి వెళ్ళలేడు. తర్వాత హోయెన్హైమ్ ఫాదర్కు తాను అతని దగ్గరకు వచ్చి ఓడిస్తానని ఒక సందేశం పంపుతాడు. తర్వాత అమెస్ట్రిస్ పక్క దేశం నార్త్ కమాండ్ సెంటర్పై అటాక్ చేస్తుంది. అమెస్ట్రిస్ నార్థన్ వాల్ వాళ్లను ఎదుర్కొంటుంది. కిమ్లీ డ్రాక్మా రాజుతో కలిసి ఈ దాడి చేయించాడని మనకు తెలుస్తుంది. ఇంకా కిమ్లీ డ్రాక్మాకు తన వాళ్ళు నార్త్ వాల్లో ఉండి సహాయం చేస్తారని మాట ఇచ్చి ఉంటాడు. కానీ కిమ్లీ డ్రాక్మాను మోసం చేస్తాడు.
డ్రాక్మా సైనికులందరూ అక్కడ చనిపోతారు. దీంతో కింబ్లీ నార్త్లో క్రెస్ట్ ఆఫ్ బ్లడ్ తయారు చేస్తాడు. తర్వాత స్కార్ మిగతా వాళ్ళు ఇష్వాలియన్ జనాలతో ఒక హిలీ టౌన్లో ఆగి ఉంటారు. డాక్టర్ మార్కో సైనికులు ఫైర్వుడ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఎన్వి రూపం మార్చుకుని వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఎన్విని అక్కడికి కింబ్లీ సోల్జర్ పిలిచి ఉంటాడు, కానీ రియాలిటీలో ఆ సోల్జర్ ఎన్విని ట్రాప్ చేయడానికే పిలిచి ఉంటాడు. అప్పుడు మే చాంగ్ ఎన్విపై అల్కాహెస్ట్రీతో అటాక్ చేస్తుంది. దాంతో ఎన్వి తన నిజ రూపంలోకి వచ్చి దాడి చేస్తాడు. అప్పుడు స్కార్ ఎన్విపై అటాక్ చేస్తాడు, కానీ ఎన్వి డాక్టర్ మార్కోను పట్టుకుంటాడు. అప్పుడు ఎన్వి డాక్టర్ మార్కోతో తాము ఇంకా ఫిలాసఫర్ స్టోన్ చేస్తున్నామని అంటాడు. అప్పుడు డాక్టర్ మార్కో ఎన్విపై ఫిలాసఫర్ స్టోన్ను డిస్ట్రాయ్ చేసే అల్కాహెస్ట్రీని వాడతాడు. దాంతో ఎన్వి ఫిలాసఫర్ స్టోన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎన్వి తన రియల్ బాడీలోకి వచ్చేస్తాడు. తర్వాత స్కార్ వాళ్ళు విన్రీ దగ్గరకు వస్తారు. వాళ్ళు ఎన్విని ఒక జార్లో బంధిస్తారు. హోగా ఎన్వి అల్ఫాన్స్తో ఎడ్వర్డ్ మిస్ అయ్యాడని చెప్పగా అల్ఫాన్స్ అతను క్షేమంగా ఉంటాడని ఆశిస్తూ తమ పని కొనసాగించాలనుకుంటాడు. అప్పుడు డాక్టర్ మార్కో స్కార్ అమెస్ట్రిస్ దేశంలో ఇష్వాలన్ ప్రజల పట్ల ప్రజల ఆలోచనను మార్చడానికి వెళ్తారు. స్కార్ మే చాంగ్ని ఎన్వితో జింగ్కు వెళ్ళమంటాడు. దాంతో తన వంశాన్ని కాపాడుకుంటుంది. తర్వాత వాళ్ళంతా వేర్వేరు దారుల్లో వెళ్ళిపోతారు. తర్వాత గ్రీడ్ సహచరుడు సెంట్రల్లో జనరల్ బ్రాడ్లీ దగ్గరికి వెళ్తాడు. జనరల్ మీరా తన సోదరుడు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను కలుస్తుంది. జనరల్ మీరాకు ఒక సెంట్రల్ ఆఫీసర్ వాళ్ళ ఆర్టిఫిషియల్ హ్యూమన్స్ ఆర్మీని చేస్తున్నారని చెప్తాడు. వాళ్లను ఫిలాసఫర్ స్టోన్ సహాయంతో చేస్తారు. తర్వాత అల్ఫోన్స్ లియోర్లో తన తండ్రి హోహెన్హైమ్ను కలుస్తాడు. హోహెన్హైమ్ అల్ఫోన్స్తో ఎడ్వర్డ్ వల్ల అతని శరీరం గురించి తెలిసిందంటాడు. తర్వాత అల్ఫోన్స్ హోహెన్హైమ్ లియోర్ సిటీ పునర్నిర్మాణానికి సహాయం చేయడానికి వెళ్తారు. రోజ్ విన్రీకి ఎడ్వర్డ్ గురించి చెప్తుంది. వాళ్ళు ఎలా లియోర్లోని అవినీతి చర్చిని మూయించారో రోజ్కు కూడా సరైన దారి చూపించారని. గ్రీడ్ పార్ట్నర్ సెంట్రల్ కమాండ్ సెంటర్లో జనరల్ బ్రాడ్లీ కోసం వెతుకుతుండగా మిలిటరీ చేసిన ఆర్టిఫిషియల్ హ్యూమన్స్ ఛాంబర్కు చేరుకుంటాడు. అది చూసి భయంతో అక్కడి నుండి పారిపోతాడు. సెంట్రల్ ఆఫీసర్ జనరల్ మీరాతో శత్రు యుద్ధభూమి నుండి ఆత్మలతో ఫిలాసఫర్స్ స్టోన్ చేస్తారని చెప్తాడు. దానితో ఈ ఆర్టిఫిషియల్ హ్యూమన్స్ ఆర్మీ పుడుతుందని. అల్ఫోన్స్ హోహెన్హైమ్తో ఫాదర్ దేశవ్యాప్తంగా వేసిన ట్రాన్స్మిటేషన్ సర్కిల్ను నాశనం చేయాలనుకుంటున్నారని చెప్తాడు. అల్ఫోన్స్ హోహెన్హైమ్ను ఫాదర్ తను ఒకేలా ఎందుకు కనిపిస్తారని అడుగుతాడు. హోహెన్హైమ్ ఎడ్వర్డ్ వాళ్ళిద్దరికీ ఒకేసారి చెప్తానంటాడు. అప్పుడు అల్ఫోన్స్ ఎడ్వర్డ్ కనపడట్లేదని చెప్తాడు. అప్పుడు ఒక కెమెరా ఎడ్వర్డ్ అకౌంట్ నుండి డబ్బు తీస్తుంది. ఆ సమాచారాన్ని బ్యాంక్ మిలిటరీకి ఇస్తుంది. సోల్జర్స్ ఎడ్వర్డ్ దగ్గరికి ఒక క్లినిక్లో చేరుకుంటారు. ఎడ్వర్డ్ మిలిటరీ సైనికులను ఓడిస్తాడు. ఎడ్వర్డ్ అక్కడి నుండి ఆ 2 కెమెరాలతో వెళ్తాడు. వాళ్ల కారును మిలిటరీ ఫాలో చేస్తుంటే ఎడ్వర్డ్ ఆల్కెమీతో కారు లుక్ మార్చేస్తాడు. దాంతో వాళ్ళు మిలిటరీ నుండి తప్పించుకుంటారు. ఆ తర్వాత హోహెన్హైమ్ అల్ఫోన్స్తో తను ఇంతకు ముందు జెర్క్సెస్ కింగ్డమ్లో ఒక బానిసనని చెప్తాడు. హోహెన్హైమ్ అల్ఫోన్స్కు తన గతం గురించి, తను ఇప్పుడు మానవ రూపంలో ఉన్న ఫిలాసఫర్ స్టోన్ అని చెప్తాడు. అప్పుడు హోహెన్హైమ్ అల్ఫోన్స్తో ఫాదర్ శరీరం ఒక లెదర్ బ్యాగ్ లాంటిదని, లోపల ఒక హోమంక్యులస్ ఉందని చెప్తాడు. వాళ్ళు ఫాదర్ శరీరాన్ని నాశనం చేస్తే ఫాదర్ను ఓడించగలరు. తర్వాత అల్ఫోన్స్ హోహెన్హైమ్కు రివర్స్ ట్రాన్స్మిటేషన్ సర్కిల్ ఇస్తాడు. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ ట్రాన్స్మిటేషన్ సర్కిల్ను నాశనం చేయాలని అంటాడు. హోహెన్హైమ్ ఆ టన్నెల్ను ఫస్ట్ హోమంక్యులస్ ప్రైడ్ కాపాడుతున్నాడని, ప్రైడ్ వాళ్లను అలా చేయనివ్వడని ఫాదర్ ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ యాక్టివేట్ చేయడానికి టైం లేదని హోహెన్హైమ్ అంటాడు. ఇంకా ఫాదర్ డే ఆఫ్ రెకనింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు గ్రీడ్ సహచరుడిని లాన్ పట్టుకుంటాడు. తాను గ్రీడ్ సహచరుడినని లాన్కు చెబుతాడు. లాన్ శరీరంలో గ్రీడ్ను చూసి అతను షాక్ అవుతాడు. అప్పుడే గ్రీడ్ అతన్ని చంపేస్తాడు. గ్రీడ్కు జ్ఞాపకాలు తిరిగి రావడం మొదలవుతాయి. ఇంకా లాన్ తన శరీరాన్ని తిరిగి పొందడానికి గ్రీడ్తో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. ఇంకా ఫాదర్ గ్రీడ్ జ్ఞాపకాలను చెరిపేశాడని లాన్ అతనికి చెబుతాడు. ఆ తర్వాత గ్రీడ్ బ్రాడ్లీపై దాడి చేస్తాడు.
ఎందుకంటే గతసారి అతనే గ్రీడ్ అతని ఫ్రెండ్స్ను చంపాడు. తర్వాత బ్రాడ్లీ గ్రీడ్ను ఓడిస్తాడు. గ్రీడ్ అక్కడి నుండి పారిపోతాడు. ఆ తర్వాత మీరా ఆమ్స్ట్రాంగ్ కుటుంబానికి పెద్దగా అవ్వాలని తన తండ్రిని డిమాండ్ చేస్తుంది. అప్పుడు ఆమె తండ్రి తన సోదరుడు అలెక్స్ ఆమ్స్ట్రాంగ్తో ఫైట్ చేయమంటారు. ఇంకా ఈ ఫైట్లో గెలిచిన వారే ఆమ్స్ట్రాంగ్ కుటుంబానికి పెద్ద అవుతారని చెబుతారు. ఆ తర్వాత ఆమ్స్ట్రాంగ్ కుటుంబం వెకేషన్ కోసం ఫారిన్కు వెళ్ళిపోతుంది మరియు మీరా అలెక్స్ను ఓడించి ఆమ్స్ట్రాంగ్ కుటుంబానికి పెద్దగా మారిపోతుంది. జనరల్ మీరా ఇదంతా చేసింది ఎందుకంటే ఆమె తన కుటుంబాన్ని అమెస్ట్రిస్ దేశం నుండి బయటకు పంపాలనుకుంది. ఆ తర్వాత మే చాంగ్జింగ్కు వెళ్తూ ఉంటుంది. అయితే అమెస్ట్రిస్ సరిహద్దులో విపత్తు ప్రారంభం కావడానికి ముందు అమెస్ట్రిస్ ప్రజలు మే చాంగ్కు ఆమె ప్రయాణంలో సహాయం చేయమంటారు. వాళ్ల దయను చూసి మే చాంగ్ సెంట్రల్కు వెళ్ళి అల్ఫోన్స్కు సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత ఎడ్వర్డ్ సెంట్రల్కు వెళ్ళి అల్ఫోన్స్ కోసం వెతుకుతాడు. అప్పుడే ఎడ్వర్డ్కు లాన్ కలుస్తాడు. ఇంకా లాన్ శరీరంపై గ్రీడ్ కంట్రోల్ కాకుండా లాన్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత లాన్ ఫాదర్ పోర్టల్ ఆఫ్ ట్రూత్ను డే ఆఫ్ రెకనింగ్కు తెరుస్తాడని చెబుతాడు. ఇంకా ఎడ్వర్డ్ ల్యాంగ్తో తన మెసేజ్ని లాల్ఫాన్కి ఇచ్చానని చెప్తాడు. అప్పుడే గ్రీడ్ లైన్ బాడీని కంట్రోల్ చేస్తాడు. గ్రీడ్ ఎడ్వర్డ్తో తను ఫాదర్ కోసం వర్క్ చేయట్లేదని చెబుతాడు. ఎందుకంటే ఇప్పుడే బ్రాడ్లీపై అటాక్ చేసి వస్తున్నాడు. గ్రీడ్కి తన పాస్ట్ మెమరీస్ కూడా గుర్తొచ్చి ఉంటాయి. అప్పుడు ఎడ్వర్డ్ గ్రీడ్కు తనతో వర్క్ చేయమని ఆఫర్ ఇస్తాడు. అప్పుడు గ్రీడ్ తను ఎవరిని ఫాలో అవ్వనని ఎడ్వర్డ్ కావాలంటే తనను ఫాలో అవ్వచ్చని అంటాడు. తర్వాత గ్రీడ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఎడ్వర్డ్ గ్రీడ్ను అనుసరించడానికి సిద్ధపడతాడు. అదే సమయంలో ఇజూమిని మిలిటరీ వారు వెతుకుతూ ఉంటారు. ఇజూమి షాప్ వర్కర్ వారికి హోయెన్హైమ్ మెసేజ్ ఇస్తాడు. అందులో అతను ఫాదర్ డే ఆఫ్ రెకనింగ్ కోసం ఇజూమిని వెతుకుతున్నాడని సేన్తో చెబుతాడు. తర్వాత ఇజూమి నార్త్లో ఉంటుంది. ఆమె మౌంటైన్లో పెట్రోలింగ్ చేస్తున్న సోల్జర్స్పై అటాక్ చేస్తుంది. అప్పుడు నార్త్ సోల్జర్స్ ఇజూమిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇజూమి అల్ఫోన్స్ సందేశాన్ని మేజర్ మైల్స్కు ఇస్తుంది. అందులో ఆమె వాళ్ళకి డే ఆఫ్ రెకనింగ్ గురించి చెబుతుంది. తర్వాత ఈస్ట్ సైనికురాలు రిజాని కలవడానికి సెంట్రల్ వస్తుంది. ఆమె ఈస్ట్ జనరల్ గ్రుమాన్ సందేశాన్ని అతనికి ఇస్తుంది. అప్పుడు రిజా ఆ మెసేజ్ను జీన్కు ఇస్తుంది. దానివల్ల కల్నల్ ముస్టాంగ్కు కూడా డే ఆఫ్ రికనింగ్ గురించి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ యొక్క ఎపిసోడ్ 45 ముగిసిపోతుంది. ఎపిసోడ్ 46 మొదట్లో విన్రీ నార్త్ సోల్జర్స్తో తన ఇంటికి తిరిగి వస్తుంది. ఆమెను నార్త్ సోల్జర్స్ ఒక వాటర్ ట్యాంక్లో దాచి తీసుకొస్తారు. అప్పుడు విన్రీకి ఇంట్లో ఎడ్వర్డ్ కనిపిస్తాడు. ఎడ్వర్డ్తో పాటు అతని పార్ట్నర్స్ గ్రీడ్ కూడా ఉంటారు. అప్పుడు విన్రీ ఎడ్వర్డ్తో అల్ఫాన్స్ మేజర్ మైల్స్ ట్రైన్ స్టేషన్లో ఉన్నాడని చెప్తుంది. కానీ ఎడ్వర్డ్ అల్ఫాన్స్ను కలవడానికి వెళ్ళడు. ఎందుకంటే మిలిటరీ అతన్ని ఫాలో చేస్తోంది. అల్ఫాన్స్కు ప్రమాదం కావచ్చు. అప్పుడు పినాకో గ్రాండ్మా ఎడ్వర్డ్ విన్రీని కలుస్తుంది. ఎడ్వర్డ్ తన ఆటోమేల్ ఆర్మ్ను రిపేర్ కోసం ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అప్పుడు విన్రీ ఆటోమేల్ ఆర్మ్ను రిపేర్ చేస్తుంది. తర్వాత విన్రీ ఎడ్వర్డ్తో వాళ్లకు లియోర్లో హోహెన్హైమ్ కలిశాడని చెప్తుంది. తర్వాత ఎడ్వర్డ్ గ్రాండ్మా విన్రీని దేశం విడిచి వెళ్ళమంటాడు. డే ఆఫ్ రికనింగ్ తర్వాతే తిరిగి రమ్మని చెప్తాడు. కానీ విన్రీ అలా చేయడానికి ఒప్పుకోదు. ఇంకా ఎడ్వర్డ్తో ఫాదర్ ఈ దేశాన్ని నాశనం చేయకుండా ఆపాలని చెప్తుంది. ఎడ్ అల్ శరీరాలను కూడా తిరిగి తీసుకురావాలంటుంది. ఎడ్వర్డ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తాము హోమంకులస్ను ఆపుతామని చెప్తాడు. స్కార్, డాక్టర్ మార్కో ఇతరులు సెంట్రల్కి వెళ్తూ ఉంటారు. స్కార్ చాలామంది ఇష్వాలియన్ ప్రజలను అమెస్ట్రిస్ను కాపాడటానికి సమీకరిస్తాడు. అప్పుడు వాళ్ళంతా సెంట్రల్కి వెళ్తారు. తర్వాత నార్త్ కమాండ్, ఈస్ట్ కమాండ్ జాయింట్ ట్రైనింగ్ జరుగుతుంది. దానికి జనరల్ బ్రాడ్లీ స్పెక్టేటర్గా హాజరవుతారు. అప్పుడు అల్ఫాన్స్ను పట్టుకోవడానికి గ్లట్నీ ఈస్ట్ కమాండ్కి వస్తాడు.
మరియు ప్రైడ్ అల్ఫాన్స్ను షాడోతో పట్టుకుంటాడు మరియు వాళ్ళిద్దరూ కలిసి అల్ఫాన్స్ను పట్టుకుంటారు. తర్వాత కల్నల్ మస్టాంగ్ జనరల్ మిరాకి సెలిం బ్రాడ్లీ కూడా ఒక హోమంక్యులస్ అని చెప్తాడు. ఆ తర్వాత సెంట్రల్ సోల్జర్ ఒకడు జనరల్ బ్రాడ్లీకి జనరల్ గ్రుమాన్ ప్లాన్ను వివరిస్తాడు. వాళ్ళు ఇష్వాలియన్స్ ఈస్ట్ సోల్జర్స్ కల్నల్ మస్టాంగ్ మనుషులతో కలిసి సెంటర్పై అటాక్ చేయబోతున్నారని, అప్పుడు జనరల్ బ్రాడ్లీతో పాటు సెంట్రల్ సోల్జర్స్ అందరూ సెంట్రల్కి బయలుదేరుతారు. అప్పుడే ఒక ఈస్ట్ సోల్జర్ జనరల్ బ్రాడ్లీ ట్రైన్ను బ్రిడ్జి మీద నుండి కింద పడేస్తాడు. తర్వాత లెఫ్టినెంట్ రీజా తన పార్ట్నర్స్తో కలిసి సెంట్రల్ కమాండ్పై దాడి చేయడానికి సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ హోహెన్హైమ్ను కలవడానికి వస్తాడు. ఇంకా హోహెన్హైమ్ గ్రీడ్ను చూసి అతను ఒక హోమంకులస్ అని గుర్తిస్తాడు. అప్పుడు హోహెన్హైమ్ ఎడ్వర్డ్కు తన మరియు ఫాదర్ గతం గురించి చెబుతాడు. అప్పుడే హోహెన్హైమ్ ఫాదర్ను ఓడించడానికి ఎడ్వర్డ్ సహాయం అడుగుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ హోహెన్హైమ్కు వాళ్ళ అమ్మ పంపిన మెసేజ్ ఇస్తాడు. అందులో ట్రిషా హోహెన్హైమ్కు సారీ చెప్పి అతని కంటే ముందే ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నానని చెబుతుంది. అది విని హోహెన్హైమ్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఫ్రెండ్స్ అతన్ని వెళ్ళి హోహెన్హైమ్తో మాట్లాడమని చెబుతారు. కానీ ఎడ్వర్డ్ వాళ్ళ మాటలు ఇగ్నోర్ చేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ ఆల్కెమీ వాడి తన కోసం ఒక జాకెట్ చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ సెంట్రల్ వెళ్ళడానికి బయలుదేరుతారు. అప్పుడే ఎడ్వర్డ్కు అక్కడ అల్ఫాన్స్ కనిపిస్తాడు. కానీ లింగ్ ఎడ్వర్డ్తో అల్ఫాన్స్ ఆర్మర్లో ప్రైడ్ ఉన్నాడని చెప్తాడు. ఆ తర్వాత జనరల్ గ్రుమ్మన్ జనరల్ బ్రాడ్లీ బాడీ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ప్రైడ్తో ఫైట్ చేస్తాడు మరియు ప్రైడ్ గ్రీడ్ను పట్టుకుంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ అక్కడున్న ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని ఫ్యూజ్ చేస్తాడు. దానివల్ల లైట్ లేకపోవడంతో ప్రైడ్ వాళ్ళపై అటాక్ చేయలేకపోతాడు. అప్పుడు గ్రీడ్ కెమెరాలకు వాళ్ళ స్మెల్లింగ్ సెన్స్ ఉపయోగించి సెలింపై అటాక్ చేయమని చెబుతాడు. ఆ తర్వాత ఒక కెమెరా ప్రైడ్పై అటాక్ చేస్తుంది. ఆ తర్వాత గ్లట్నీ అక్కడికి వస్తాడు మరియు ఎడ్వర్డ్పై అటాక్ చేస్తాడు. ఆ తర్వాత రెండో కెమెరా గ్లట్నీపై అటాక్ చేస్తుంది. అప్పుడు గ్రీడ్ లింగ్తో పొజిషన్ మార్చుకుంటాడు. దాంతో లింగ్ సెన్సెస్ గ్లటనీని డిటెక్ట్ చేస్తాయి. అతను గ్లటనీతో పోరాడుతాడు. అప్పుడు గ్లటనీ తన చుట్టూ ఉన్నవన్నీ మింగేయడం మొదలు పెడతాడు. అప్పుడు లాన్ఫాన్ అక్కడికి వస్తుంది. గ్లటనీపై చాలా వేగంగా దాడి చేసి అతన్ని గాయపరుస్తుంది. మళ్ళీ గ్లట్నీ రీజనరేట్ అవుతాడు. అప్పుడు లాన్ఫాన్ లింగ్ కలిసి నిరంతరం గ్లట్నీపై దాడి చేస్తారు. ఫూ కూడా అక్కడే ఉంటాడు. అతను ఎడ్వర్డ్తో తను లాన్ఫాన్ చాలా కాలంగా సెంటర్లో ఉన్నామని చెప్తాడు. గ్లటనీ ప్రైడ్ యొక్క భారీ శక్తి సెంట్రల్ నుండి బయటికి వెళ్ళడాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు వాళ్ళను వెంబడించి ఇక్కడికి వచ్చారు. ఊరి వాళ్ళు మంట వేస్తారు. ఆ వెలుగులో వాళ్ళు అడవిలోకి వెళ్తారు. తర్వాత సలీం ఆ నిప్పుతో అడవిని తగలబెడతాడు. దాంతో ప్రైడ్ మళ్ళీ తన శక్తులను వాడగలుగుతాడు. దాని తర్వాత ప్రైడ్ కిమ్లీని చంపబోతూ ఉంటాడు. కానీ ఎడ్వర్డ్ అతన్ని కాపాడతాడు. తర్వాత కల్నల్ మస్టాంగ్ వాళ్ళ అమ్మను సెంట్రల్ నుండి పంపేస్తాడు. తర్వాత కల్నల్ మస్టాంగ్ తన మిషన్కు బయలుదేరుతాడు. అక్కడ అతనికి రిజా ఇతరులు కలుస్తారు. కల్నల్ మస్టాంగ్ వాళ్లకు జనరల్ బ్రాడ్లీ మిస్సింగ్ జరుగుతుందని న్యూస్ ఇస్తాడు. తర్వాత వాళ్ళందరూ కలిసి సెంట్రల్ కమాండ్పై దాడి చేయడానికి వెళ్తారు. అప్పుడు ఎడ్వర్డ్ ప్రైడ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్రైడ్ అల్ఫాన్స్ ఆర్మర్ను అక్కడికి తెస్తాడు. అప్పుడే ఫూ అక్కడికి వచ్చి ఫ్లాష్ బాంబ్ పేలుస్తాడు. దాని ఫ్లాష్ కారణంగా ప్రైడ్ బలహీనపడిపోతాడు మరియు ఎడ్వర్డ్ ఒక కెమెరా సహాయంతో అల్ఫాన్స్ యొక్క కవచాన్ని కాపాడతాడు. అప్పుడు ప్రైడ్ తనను సేవ్ చేసుకోవడానికి గ్లట్నీ ఫిలాసఫర్ స్టోన్ తీసుకుంటాడు. దాంతో అతనికి గ్లట్నీ స్మెల్లింగ్ పవర్ కూడా వస్తుంది. తర్వాత సెంట్రల్ ఆఫీసర్స్ కల్నల్ మస్టాంగ్ అటాక్ గురించి ఫాదర్కు చెబుతారు.
అప్పుడు జనరల్ మీరా ఫాదర్తో మస్టాంగ్ బ్రాడ్లీ వైఫ్ను హోస్టేజ్గా పట్టుకుంటాడని చెబుతుంది. వెంటనే కల్నల్ మస్టాంగ్ బ్రాడ్లీ వైఫ్ను హోస్టేజ్ చేస్తాడు. తర్వాత హోహెన్హైమ్ అల్ఫాన్స్కు స్పృహ తెప్పించడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే ప్రైడ్ ఎడ్వర్డ్ మీద అటాక్ చేస్తాడు. అక్కడ ఎడ్వర్డ్ కార్బన్ కవరింగ్తో ప్రైడ్ అటాక్స్ను డిఫ్లెక్ట్ చేస్తుంటాడు. అప్పుడు ప్రైడ్ను గ్రీడ్ ఎడ్వర్డ్ ఆపుతారు. అప్పుడే అల్ఫాన్స్కు మళ్ళీ కాన్షియస్ వస్తుంది. ప్రైడ్ తన బాడీని కంట్రోల్ చేశాడని అతను చెబుతాడు. అప్పుడే ఫూ హోహెన్హైమ్ హెల్ప్ అడుగుతాడు. తర్వాత ప్రైడ్ ఎడ్వర్డ్ మరియు గ్రీడ్ను ఓడిస్తాడు. అప్పుడే హోహెన్హైమ్ వస్తాడు. ప్రైడ్ తన ధ్యాసను హోహెన్హైమ్ వైపు పెడతాడు. అప్పుడు అల్ఫాన్స్ ప్రైడ్పై వెనుక నుంచి దాడి చేస్తాడు. కానీ ప్రైడ్ అతన్ని పట్టుకుంటాడు. తర్వాత హోహెన్హైమ్ ఆల్కమీ వాడి ప్రైడ్ను ఎర్త్ బౌల్లో క్యాప్చర్ చేస్తాడు. దాని లోపల చీకటిగా ఉండటం వల్ల ప్రైడ్ తన శక్తులను ఉపయోగించలేకపోతాడు. తర్వాత అల్ఫాన్స్ ప్రైడ్తో నువ్విక్కడ డ్రాప్ అయ్యావని చెబుతాడు. ప్రైడ్ అంటాడు అతను ఇక్కడి నుండి బయటకు రావడానికి ఒక హోల్ చేయగానే అతను అతని ఆర్మర్ను నాశనం చేస్తాడని. తర్వాత హోహెన్హైమ్ ఎడ్వర్డ్తో మనం ప్రైడ్ను ఓడించడం గురించి ఆలోచించాలని అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫాన్స్తో మాట్లాడి గ్రీడ్ సెంట్రల్కి వెళ్ళి ఫాదర్పై దాడి చేయడానికి ప్లాన్ చేస్తాడు. తర్వాత స్కార్ వాళ్లకు మే చాంగ్ సెంట్రల్కు తిరిగి వచ్చిందని తెలుస్తుంది. తర్వాత కిమ్లీ సెంట్రల్ స్లమ్స్లో స్వాలియన్స్ ప్రజలను వేటాడుతూ ఉంటాడు. తర్వాత అల్ఫాన్స్ ప్రైడ్తో ఫాదర్ త్యాగానికి వాళ్లను వాడుకోలేవని చెప్తాడు. తర్వాత ఎడ్వర్డ్ సెంట్రల్లోని ప్రజలను కాపాడటానికి ఖచ్చితంగా వెళ్తానని అంటాడు. అప్పుడు ఎడ్వర్డ్కు స్కార్ డాక్టర్ మార్కో కలుస్తారు. అప్పుడే ఆ 4 కెమెరాలు తామంతా కిమ్లీ సైట్ను వదిలేశామని మాట్లాడుకుంటాయి. అప్పుడు ఫూ లాన్ను వెతకడానికి సెంట్రల్కి వెళ్తాడు. తర్వాత సూర్యోదయం అవుతుంది మరియు కల్నల్ మస్టాంగ్ సెంట్రల్ కమాండ్పై దాడి చేస్తారు. దాంతో సెంట్రల్ ఆఫీసర్ సోల్జర్స్కు కల్నల్ మస్టాంగ్ ప్రాణాలతో కావాలని ఆర్డర్ ఇస్తారు మరియు వాళ్ళు మిగతా వాళ్ళందరినీ షూట్ చేయగలరు. ఆ తర్వాత కల్నల్ మస్టాంగ్ మనుషులు మిలిటరీతో ఫైట్ చేస్తారు. అటుపై కల్నల్ మస్టాంగ్ ఏ సోల్జర్ను కూడా చంపడు. కానీ కల్నల్ మస్టాంగ్ తన ఫైర్ ఆల్కెమీతో మిలిటరీ వాళ్లను గాయపరుస్తూ ఉంటాడు. దాంతో సెంట్రల్ కమాండ్ జనరల్స్ భయపడతారు. అప్పుడు జనరల్ మీరా మిలిటరీకి తనే ఆర్డర్ ఇస్తానని అంటుంది. వెంటనే ఒక ఆఫీసర్ ఆమెతో తను ఇక్కడ ఒక హాస్టేజ్ అని అంటాడు. దానివల్ల నార్త్ కమాండ్ సోల్జర్స్ సెంట్రల్పై అటాక్ చేయరు. అప్పుడు జనరల్ మీరా తన సోల్జర్స్ వేరని చెబుతుంది. నార్త్ కమాండ్ సోల్జర్స్ ఏది సరైందో అదే చేస్తారు, జనరల్ మీరాని లెక్క చేయకుండా. తర్వాత నార్త్ కమాండ్ సోల్జర్స్ కల్నల్ మస్టాంగ్తో కలిసి సెంట్రల్ కమాండ్పై అటాక్ చేస్తారు. కల్నల్ మస్టాంగ్ నార్త్ సోల్జర్స్ను ఆర్మ్స్ట్రాంగ్ ఫ్యామిలీ మ్యాన్షన్లో ఉంచుతాడు. అప్పుడు కల్నల్ మస్టాంగ్ మనుషుల దగ్గర ఉన్న ఆయుధాలు అయిపోతాయి. వెంటనే ఈస్ట్ కమాండ్ నుండి వాళ్ళకి ఆయుధాల సప్లై వస్తుంది. దాన్ని జీన్ హావోక్ పంపిస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ హోహెన్హైమ్, స్కార్ మరియు ఇతరులు సెంట్రల్కి చేరుకుంటారు. అప్పుడు హోహెన్హైమ్ వాళ్లతో ఫాదర్ను చంపాలంటే అతని శరీరాన్ని నాశనం చేయాలని అంటాడు. దానితో ఫాదర్ లోపల చిక్కుకున్న ఆత్మలు ఫ్రీ అవుతాయి. అప్పుడు స్కార్ వాళ్లకు అండర్ గ్రౌండ్ టన్నెల్ నుండి ఫాదర్ దగ్గరికి వెళ్లే దారి చెబుతాడు. తర్వాత మే చాంగ్ కూడా ఎన్వీతో కలిసి ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత జనరల్ మీరా సెంట్రల్ ఆఫీసర్స్తో ఫాదర్ వాళ్ళందరినీ వాడుకుంటున్నాడని చెబుతుంది. కానీ వాళ్లలో ఎవరూ జనరల్ మీరా మాట వినరు. దాంతో మీరా వాళ్లపై దాడి చేసి ఆ ఆఫీసర్స్ చంపేస్తుంది. ఆ తర్వాత ప్రైడ్ ఫాదర్ దగ్గరికి ఒక సౌండ్ మెసేజ్ పంపిస్తాడు. దాన్ని అతను అల్ఫోన్స్ కవచంపై శబ్దం చేసి పంపిస్తూ ఉంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ మరియు ఇతరులు థర్డ్ లాబొరేటరీ నుండి సెంట్రల్ అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు. వాళ్ళందరూ 2 గ్రూపులుగా విడిపోయి ఫాదర్ కోసం వెతుకుతారు. తర్వాత హోహెన్హైమ్ లాన్ఫాన్ను లింగ్ను వెతకడానికి వెళ్ళనిస్తాడు. అప్పుడు ఒక సెంట్రల్ ఆఫీసర్ ఆర్టిఫిషియల్ హ్యూమన్స్ ఆర్మీకి ఫిలాసఫర్స్ స్టోన్ అందిస్తాడు. దాంతో ఆ ఆర్మీ బ్రతికి వస్తుంది. సో గైస్, ఇక్కడితో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ హోవో బ్రదర్హుడ్ ఎపిసోడ్ 50 పూర్తవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
ఈ వీడియోని లైక్ చేయండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.